హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్. నేను సౌందర్య. వాహనాల విషయంలో నిబంధనలు రోజు రోజుకి మారిపోతున్నాయి. మారిన రూల్స్ ను ముందస్తుగా గమనిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొత్త నిబంధనల ప్రకారం మీ వాహనానికి బీమా అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే. లేకుంటే మీరు మీ వాహనానికి చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ బీమా లేకుండా ఇంధనం అంటే పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేయలేరు. ఇంధనం కోసం మాత్రమే కాదు, మీరు ఫాస్ట్ ట్యాగ్ కోసం ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు కూడా చూపించవలసి ఉంటుంది. అంటే మీరు మీ వాహనంలో చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ బీమా పాలసీని కలిగి ఉంటే అది కూడా ఫాస్ట్ ట్యాగ్ కి లింక్ చేయాల్సి ఉంటుంది. మీకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రూఫ్ ఉంటే మాత్రమే మీరు మీ వాహనంలో పెట్రోల్, డీజిల్ ను వేసుకోవచ్చు. దీంతో ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. లేకుంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ లేకుండా రోడ్లపై డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. ఇంధనం కొనుగోలు చేయడానికి ఫాస్ట్ ట్యాగ్, పొల్యూషన్ లైసెన్స్ సర్టిఫికెట్లను పొందడానికి వాహనాలకు బీమా రుజువును చూపించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. మోటారు వాహన చట్టం ప్రకారం రోడ్డుపై తిరిగే అన్ని వాహనాలకు తప్పనిసరిగా థర్డ్ పార్టీ బీమా కవరేజ్ ఉండాలి. కొత్త బీమాను కొనుగోలు చేసేటప్పుడు చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ బీమా పాలసీతో ఫాస్ట్ ట్యాగ్ ని లింక్ చేయడం కూడా ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అంటే పెట్రోల్ పెంపుల వద్ద వాహనంలో ఇంధనం నింపే ముందు బీమా రుజువు ఉన్నట్లు తెలుస్తుంది. తరచుగా ప్రతిదీ ఫాస్ట్ ట్యాగ్ వ్యవస్థ ద్వారా తనిఖీ చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో బీమాను ఫాస్ట్ ట్యాగ్ కు కూడా జోడించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల వాహనానికి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది తప్పనిసరిగా తెలుస్తుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం 2024లో భారతీయ రోడ్లపై అంచనా వేయబడిన 35 నుండి 40 కోట్ల వాహనాల్లో కేవలం 50% మాత్రమే థర్డ్ పార్టీ బీమాను కలిగి ఉన్నాయి. థర్డ్ పార్టీ బీమా లేకుండా డ్రైవింగ్ చేయడం నేరం. మొదటిసారి నేరం చేసిన వ్యక్తికి 2000 రూపాయల జరిమానా లేదా 3 నెలల జైలు శిక్ష లేదా 2 విధించవచ్చు. రెండోసారి తప్పు చేస్తే జరిమానా 4000 రూపాయల వరకు పెరుగుతుంది. ఫాస్ట్ ట్యాగ్ లావాదేవీలు డిసెంబర్ 2024లో 6642 కోట్లకు చేరుకున్నాయి. బీమా ధృవీకరణను ఫాస్ట్ ట్యాగ్ ఇతర డిజిటల్ సేవలకు లింక్ చేయడం ద్వారా ప్రక్రియను క్రమబద్ధీకరించవచ్చు. ఇలా చేయడం వల్ల దేశవ్యాప్తంగా బీమా కవరేజీని పెంచే అవకాశం ఉంటుంది. భారతదేశంలో ప్రతి వాహనానికి బీమా ఉండేలా కేంద్రం చర్యలు చేపడుతోంది. మోటారు వాహనాల చట్టం ప్రకారం కఠినమైన జరిమానాలు ఉన్నప్పటికీ భారతీయ వాహనాలకు బీమా అనేది ఉండడం లేదు. మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం అన్ని మోటారు వాహనాలు తప్పనిసరిగా థర్డ్ పార్టీ రిస్కులను కవర్ చేసి బీమా పాలసీని కలిగి ఉండాలి. లేకుంటే వాహనదారులకు 3 నెలల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. చూసారు కదా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.